రేవంత్ రెడ్డి అన్న మా అన్న తెలంగాణ రైజింగ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకుండు. సో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఫ్యూచర్ సిటీ తయారు చేస్తుండు. పొద్దుగాల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. నాకు తెలిసి రేపు మాట్లాడాలి, ఎల్లుండి కూడా అదే వార్తలు వస్తాయి. ఎందుకంటే ఈరోజు రేపటి వరకు ప్రోగ్రాం ఉంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పేరుతోని ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తున్న తెలంగాణ ప్రజల ఫ్యూచర్ మారిపోతానే ఒక మంచి కలరింగ్ ఐసి ఇస్తున్నాడు. దాని ప్రజలు ఎంతవరకు నమ్ముతారని అర్థం కావట్లేదు. కానీ మా అన్న ఒక మాట మాట్లాడినప్పుడు బాలయ్య బాబు గుర్తుకొచ్చింది ఎందుకో సడన్గా. రేవంత్ అన్నకు ఆ ఫ్యూచర్ సిటీకి పోగానే, లేదంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇంకేమైనా గుర్తుకొచ్చినాయా అనిపించింది నాకైతే అట్లే కొట్టింది. సో అందుకే టైటిల్ అదే పెట్టిన, తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్. మీరు చూసిరా? సో అన్స్టాపబుల్ లెక్క మరి రేవంత్ రెడ్డి అట తెలంగాణను నాశనం చేయడమే లక్ష్యంగా అయితే పరిపాలన కొనసాగుతుందో దీన్ని ఆపేటోడు ఇంకా లేడట. అన్స్టాపబుల్, ఇంకా నన్ను కూడా ఆపలేడు, మీరు నన్ను ఏం చేయలేరు, నన్ను భరించవలసిందని చెప్పేసి అన్న అంటుండు. మరి మీరు డిసైడ్ చేసుకోరు భరిస్తారా ఎట్లా అనేది. ఈ వార్తకు సంబంధించి డైరెక్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఒక 3-4 వార్తలు వచ్చినాయి. ఒకటే వార్త 3-4 సార్లు రాసిరు, అన్ని ఒకటేసారి కంపేర్ చేద్దాం. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, ఇక బెస్ట్ స్టేట్గా ఎదగాలన్నదే మా లక్ష్యం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 జోన్లుగా రాష్ట్ర అభివృద్ధి చేస్తామంటారు. క్యూరు, ఫ్యూరు, రేరు విభాగాలుగా విభజించాం. జపాను, జర్మనీ, చైనా, సౌత్ కొరియా మాకు పోటీ. గ్లోబల్ సమిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా మీకు ఏమన్నా కొత్తగా అనిపిస్తే నాకు చెప్పు. రెగ్యులర్గా మనం ఏదైతే పనికిమాల ముచ్చట్లు వింటున్నామో అదే పనికిమాల ముచ్చట్లు మరొకసారి చెప్పినట్టుగా అనిపించింది. సంతమించి నాకేం కొడతలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇదే మాటలు రేవంత్ రెడ్డి దాదాపుగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి కూడా చెప్తూనే ఉండు. చెప్పి ఆయనకి ఇసుకొస్తలేదు. ఇని మనకి విసుకొస్తుంది. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంది, బెస్ట్ స్టేట్గా ఎదగాలనేది మా లక్ష్యం అంటుంది. బెస్ట్ స్టేట్గా ఎదగాలంటే మంచి పనులు చేయాలి. అప్పులు చేసి అభివృద్ధి చేయకుండా పథకాలు చేయకపోతే బెస్ట్ స్టేట్ అవుతుందా? ఇది ఫస్ట్ దొంగ మాట. తర్వాత 3 జోన్లుగా విభజించారంట. ఇది మన నుంచి చెప్తుండు. క్యూరు, ఫ్యూరు, రేర్ అట. ఇది ఏదో ప్రాస విన్నట్టుగా అనిపిస్తుంది నాకు. 3 అంచెల అభివృద్ధి అంట. 3 అంచెల అభివృద్ధి అంటే ఈయన చేసే ఈ 3 అంచెల అభివృద్ధిని సోనియా గాంధీ కూడా పొగిడిందంట. అంత గొప్ప అభివృద్ధి చేస్తున్నట్ట. మరి నాకైతే కనిపిస్తలేదు ఆ అభివృద్ధి. 3 అంచెల అభివృద్ధి అంట. ఇది చేస్తే ప్రపంచంలో మనం ఇండియాలో ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నై, తర్వాత ఇటు పోతే బెంగళూరు, ఈ మనకు వెంట్రుకతో సమానం అని మరి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ లెక్క అయితే గట్లే ఉన్నది. ఇగో జపాను, జర్మనీ, చైనా, సౌత్ కొరియా ఈ దేశాలే మాకు పోటీ. చైనా అంటుండు. నాకు అది విచిత్రం అనిపించింది. చైనా $8 ట్రిలియన్ ఉందా? నీకు ఎరికేనారు ఏమంటన్నా? సరే, జపాన్తో పాటుగా అన్న బుల్లెట్ ట్రైన్ తెస్తాడు. 550 స్పీడా, లేదంటే 700. ఆ దగ్గర ఎంత ఉందో అక్కడ 100 కిలోమీటర్ ఎక్కువ స్పీడ్తోనే జపాన్లో ఉన్నట్టు రేపు మెట్రో రైలు తీసుకొస్తాడు. ఏది నుంచి హైదరాబాద్ నుంచి శంషాబాద్ కానీ అటు నుంచి మళ్ళీ అవసరమైతే ఫ్యూచర్ సిటీకి కూడా, అన్నగట్టబోయే ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో వేస్తాడు. మరి ఈ రాష్ట్ర ప్రజలు ఇన్ని మాట్లాడు, తెలంగాణ డెవలప్ చేస్తా, రైజింగ్లో ఉంది అని అంటాడు. ప్రజలు ఎందుకు నమ్ముతారు అనేది సమస్య ఇక్కడ. రేవంత్ రెడ్డి ఇన్ని చెప్తే కొంచెమైనా నమ్మాలి, కానీ ప్రజలు నమ్ముతలేరు. అసలు దేక్తలేరు. పచ్చ చెప్పాలంటే దేక్తలేరు. ఇక నువ్వు ఏదైనా మొత్తుకోవా, నీ సకదానం మాకు ఎరికేలే, ఇక నువ్వేం పొడిచేది లేదులే, ఈ రకంగా ప్రజల ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఒక వార్తను ఎన్నిసార్లు రాసినా మీరు చూసుకోరు. 1 by 1 చూపిస్తా. ఇది మధ్యాహ్నం రాశారు. మోడర్న్ స్టేట్గా తెలంగాణ, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, 2047లో $3 ట్రిలియన్ ఎకనామీ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రగతి, గ్లోబల్ సమిట్లో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, అట్టహాసంగా ప్రారంభమైన గ్లోబల్ సమిట్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
ఆకట్టుకుంటున్న 50 మీటర్ల స్వాగత ద్వారం అట. ఆ స్వాగత ద్వారం ఏముందో నేను చూసేది నాయన, వాళ్ళు రాసిరు. ఇది మధ్యాహ్నం రాసిరు. ఇప్పుడు దిశ పత్రిక, ఇది లేటెస్ట్ గా 7 o'clock రాస్తారు. భవిష్యత్తును మనమే నిర్మిద్దాం, మా ప్రగతి అడుగు, మా ప్రతి అడుగు ఆలోచన భావి తరాల కోసమే అంట. ఆ ఫినిక్స్ పక్షి స్ఫూర్తితోనే తెలంగాణ రైజింగ్ కు శ్రీకారం చుట్టిరట. గ్లోబల్ సమిట్ లో మంత్రి శ్రీధర్ బాబు, ఒకరు శ్రీధర్ అన్న, రేవంత్ రెడ్డి, విష్ణుదేవ్ వర్మ గవర్నర్ గారు, ఇంకెవరు ఉందా? ఇదే ఇలా మొత్తం ఇదే. రేపు పొద్దుగాల మీరు పేపర్ చూసి వచ్చేపోవచ్చు, ఇక ఆ రేంజ్ రాస్తారు రేపు. ఇక తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్. అసలు $3 ట్రిలియన్ అంటే ఏమన్నా అర్థం ఉందా రేవంత్ రెడ్డికి? $1 ట్రిలియన్ అంటాడు. అసలు ఇక తిండికి గతి లేదు. $3 ట్రిలియన్ కూడా అసలు చక్కగా బువ పెట్టి ఓని కాడ రూపాయి బిచ్చం అడుచుకోకుండా మా బతుకు మేము బత్త అడికే గొప్ప నీ పరిపాలన. ఎంత దుర్మార్గంగా 2047 విజన్ అంటే ఇది అది అయ్యేది లేదు, ఇది పోయేది లేదు. అప్పటిదానికి అన్న ముఖ్యమంత్రి ఉండేది లేదు, ఇది చేసేది లేదు. ఏంటంటే ఆడలేక పాతగజాలు అంటూ 2047 ఒక ముద్ర వేసింది కథం. ఓ ముద్ర వేసి ఇదే రైజింగ్, ఇదే తెలంగాణ, ఇదే ఉద్ధరిస్తుంది అని ఒక కలరింగ్ ఇస్తుండు. యావత్ తెలంగాణ రాష్ట్రం గమనించాలి. మరి దయచేసి మా రేవంత్ అన్న క్షమించుర్రయ్యా. ఇక ఏమేమి చెప్పిండో, ఇక ఏమేమి నరికిండో, ఇంక చాలా ఉన్నాయి నరికినాయి. 3వ పేజీలో కూడా రాసినట్టుంది. ఈ నరకుడు చూస్తే పిచ్చులు ఎక్కుతాంది జనాలకి. ఇక ఇక్కడ మా కిషన్ అన్న కూడా కూర్చుండు. కిషన్ అన్న కూడా పిలిచినట్టుంది మరి పాపం. మరి బండి సంజయ్ గారు ఇవ్వలేదో మరి ఎట్నో, కిషన్ అన్న అయితే వేయండు. పోయి పక్కన గవర్నర్ గారి పక్కన కూర్చుండు. ఇక ఈయన కూడా మాట్లాడినంటే ఆయన కూడా చూడదు ఒకసారి, ఈయనేం మాట్లాడిండు. ఇక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా 2nd ప్లేస్ అట. గ్లోబల్ కంపెనీలకు డెస్టినేషన్ హబ్ గా భారత్ అట. హైదరాబాద్ దేశానికి పెద్ద ఆర్థిక కేంద్రం అంట. వికసిత భారత్ లో రాష్ట్రాల పాత్ర కీలకం అంట. గ్లోబల్ సమిట్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక ఇంకొక విషయం కూడా ఉన్నది. మొట్టమొదటి పెట్టుబడి ట్రంప్ మామ పెట్టినట్ట. హైదరాబాద్ గ్లోబల్ సమిట్ లో ట్రంప్ మామ ముందరికి వచ్చి ఫస్ట్ పెట్టుబడి నేనే పెడతానంట. ఇక రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఇక జనం పిచ్చోళ్ళనుకుంటుండు సాగు చెప్పాలంటే. ఇక జనాలకు తెలివి లేదు. నేను ఇంకో ఈ గాడిదికి 3 ఎకరాలంటే 3 చెప్తారు, లేదురా లేదు 4 అంటే 4 చెప్తారు. ఇట్లా జనాలు ఇంత పిచ్చోళ్ళు లెక్క భావిస్తున్నాడు. ఈ రైజింగ్ ప్రోగ్రామ్ అనేది అట్లా అనిపిస్తున్నది నాకు. డేరాలు వేసిండు, డేరాల కింద మీటింగ్ పెట్టిండు. ఇది మీటింగ్ పెట్టి ప్రపంచంతో పోటీ పడుతున్నాం, ప్రపంచ దేశాలతో ఒక కలరింగ్ ఇస్తుండు. తినడానికి తినమెతుకులు లేవు, మన ప్రపంచంతో పోటీ అంటాడు. 2,80,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఎవడు చూడలే ఇంత గొప్ప డెవలప్మెంట్. దీనికి ఇంకా ఇక నేను 2047 $3 ట్రిలియన్లు చేస్తా. జనం నవ్వుకుంటారు. ఇవన్నీ ముచ్చట్లు అంటే పిచ్చోళ్ళు లెక్క చూస్తారు జనాలు పచ్చి చెప్పాలంటే. ఇక మళ్ళీ ఇంకా రేపు ఉంది నరకుడు. రేపు పొద్దుగాల ఇక రాస్తారు. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు, శనార్థి, దిశ, వీళ్ళ నరకుడు రేపు కట్టుకోలే. ఇంక మనం ఆహా అన్స్టాపబుల్. ఇంకా పక్కన బాలకృష్ణ బొమ్మ వేస్తే బాగుంటుండే. రేవంత్ అన్నకి ఎందుకు గుర్తొచ్చిన ఆయన గుర్తుకొచ్చింది. సో ఇది ఒక వార్త నాకైతే కనిపించింది. మరి మీరు డిసైడ్ చేసుకొని ఏ సంగతో, రైజింగా, మందిని ముంచడమా, రాష్ట్రం అధపాతానికి పోతుంది, మైనస్ లో పడిపోతున్నాం ఆర్థిక వ్యవస్థ, ఈయనేమో రైజింగ్ అంటుండు. 2-3 నెలలకెళ్ళి పతనంలో ఉన్నాం మనం ఆర్థికంగా, అది చెప్తలేడు. రైజింగ్ అంటే రైజింగ్ అంతే. ఇంకా మీరే డిసైడ్ చేద్దాన్ని.